ఎన్ని మండలాలు ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఆ గ్రామంలో మన పార్టీ సర్పంచ్ ఎవరు ఎంపీటీసీ ఎవరు అని కూడా పేరు పెట్టి చెప్పడం. నమ్మకంతో జగన్ ప్రకటించారు. ఇప్పటి వరకు ఒక జెడ్పీటీసీగా అనకాపల్లి మహిళా జిల్లా అధ్యక్షురాలుగా ఆయన అప్పచెప్పినటువంటి బాధ్యతని సక్రమంగా నిర్వహిస్తూ పార్టీకి 10 సంవత్సరాల నుంచి పనిచేస్తూ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర నుంచి ప్రతి పాదయాత్రలో జగన్ ఓదార్పు యాత్ర, జగన్ పాదయాత్ర అన్ని సందర్భాల్లో కూడా వాళ్ళతో ప్రయాణం చేస్తూ ఈరోజు మాడుగుల నియోజకవర్గంలో నాన్నగారు ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి క్షణం మాడుగుల నియోజకవర్గ ప్రజలతో కలిసిమెలిసి నడుస్తూ వాళ్ళ గడపలో ప్రతి గడపలో ఒక బిడ్డగా, ఒక చెల్లిగా, ఒక కూతురుగా ఈ రోజు వరకు నడిచి మా సేవలు అందించి ఏదైతే కొనసాగిస్తున్నారో మరింత బాధ్యతగా పనిచేస్తూ రానున్న ఎన్నికల్లో అదే నమ్మకాన్ని ఏదైతే జగన్ నా మీద బాధ్యత పెట్టారో అది నిలబెట్టుకుంటానని సభాముఖంగా సుబ్బారెడ్డి గారికి మాటిస్తున్నాను. ముత్యాలయ్య నాయకత్వం మీ చేతిలో పార్టీ జెండా మోసినటువంటి నాయకుడిని, పార్టీ జెండా మోసుకున్నటువంటి కార్యకర్తని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక పై స్థానంలో, ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టే బాధ్యత వేదిక మీద ఉన్నట్టు నాయకులందరినీ ఈ సందర్భంగా మాటిస్తూ మనందరి ద్వారా ఎజెండా ఒకటే, మనందరి గుర్తు ఫ్యాను, మన నాయకుడు జగన్, మనందరి గుర్తు మన నాయకుడు జగన్. మీ అందరూ ఎంతో కష్టపడి నా వెనుక ఉండి నన్ను మీ అందరూ వెనుకుండి నడిపిస్తున్నాం. మీ అందరూ ఏ విధంగా అయితే జనవరి 2వ తారీఖు నుంచి నన్ను నడిపించారో రానున్న 30 రోజులు కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ప్రజలకి, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ ఉంది. కాబట్టి మనందరం కలిసి రానున్న 30 రోజులు ఫ్యాన్ స్పీడ్ 5లో పెట్టుకొని, ఎండాకాలంలో ఫ్యాన్ స్పీడ్ పెంచాలి. కాబట్టి మనందరం కూడా ఈ 30 రోజుల్లో ఎటువంటి భయోందనలు చెందకుండా ఎక్కడో కడప నుంచి తీసుకొచ్చి అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టినటువంటి వాళ్ళు చూసాం. మనం 2 రోజుల ముందు ఏ విధమైనటువంటి దౌర్జన్యం చేస్తారో చోడవరంలో. అంటే అనకాపల్లిలో ఒక ప్రశాంతమైన వాతావరణం, రాజకీయ వాతావరణం ఉండేదాన్ని ఒక రౌడీజం చేసి బెదిరించేటటువంటి రాజకీయ దాన్ని మనం 2 రోజుల ముందు చూసాం. కాబట్టి మీ అందరూ దాన్ని గమనించి జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఇచ్చిన ఆయుధాలు, నవరత్నాలు అనేటువంటి ఆయుధాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మనం రానున్న 30 రోజులు ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన మంచిని 1కి 2 సార్లు వివరించి మనందరినీ ప్రజలకి మళ్ళీ జూన్ 4వ తారీఖున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని తెలియజేసి రేపు జరగబోయేటువంటి ఎన్నిక మరో 35 రోజుల్లో జరగబోయేటువంటి ఎన్నికకి సన్నద్ధమై మళ్ళీ రాష్ట్రంలో 2వసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకోవడానికి సన్నద్ధమై చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ 35 రోజులు మళ్ళీ పార్టీ కోసం, పార్టీ అధికారంలో తీసుకురావడం కోసం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడికి మళ్ళీ సంక్షేమాన్ని అందించడం కోసం, రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడికి, గ్రామానికి అభివృద్ధిని చూపించడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలో తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద ఉంది. వెళ్ళినప్పుడు చూసేటువంటిది జగన్ ఓటేద్దామా, చంద్రబాబు ఓటేద్దామా అనేటువంటిది ఆలోచన చేస్తారు. చేసినప్పుడు వేరే ఆలోచన ఉండదు, పేదవాడికి వేరే ఆలోచన ఉండదు. ఇచ్చినటువంటి మాట కట్టుబడేటువంటి జగన్కే మన ఓటు, ఆ ఓటు చాలైనటువంటి విషయాన్ని, ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి డబ్బున్న వాడికి, ఈరోజు మమ్మల్ని విమర్శలు చేసేటువంటి వాడికి, ఈరోజు ఈ ప్రభుత్వం గురించి మాట్లాడేటువంటి పెద్దదానికి ఏ రోజు ప్రభుత్వాలతో పనుండదు. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ పార్టీ వచ్చినా వాళ్ళకి ఏ అవసరం ఉన్నా డబ్బులు వాడు ఏ పనున్నా తెలుసుకుంటారు. కానీ పేదవాడు మాత్రం నా రాష్ట్రంలో ఏ నాయకుడు అధికారంలోకి వస్తే, ఏ నాయకుడు అయితే నా కడుపు నింపుతాడో, నా
కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటావో, నాకు ఏదైనా ఆట వస్తే కష్టంలో ఈ నాయకుడు నాకు తోడుగా ఉంటాడు అన్నటువంటి ఒకే ఒక ఆలోచనతో పేదవాడు ఓటేస్తాడు. ఆ పేదవాడు వేసేటువంటి ఓటు అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే అనేటువంటి విషయం కూడా తెలియజేస్తా ఉన్నా. నా తండ్రి 27 సంవత్సరాల 1940 నుంచి 8 వరకు కూడా నా గ్రామ సర్పంచ్గా పనిచేశారు. నాన్నగారు 2000 వచ్చిన తర్వాత 1988లో వార్డు మెంబర్ని వైస్ ప్రెసిడెంట్ చేసి 98 దాకా గ్రామ సర్పంచ్గా చేశారు. 98 నుంచి 2001 వరకు కూడా సర్పంచ్గా ఉంటూ 2001లో దేవరాపల్లి మండల జడ్పీటీసీగా గెలిచిన 2006లో మళ్ళీ ఎంపీటీసీగా పోటీ చేసి దేవరాపల్లి మండల ఎంపీగా కూడా చేశారు. 2014 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఆశిస్సులతో శాసనసభ్యుడిగా గెలిచి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తూ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ప్రతిపక్ష ఉపనేతగా ఆ రోజు ఒక భీషణ ఒక గొప్ప మనస్సుని అసెంబ్లీలో ఉపనాయకుడిగా పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి 2019లో మళ్ళా రికార్డు వచ్చారు. మళ్ళా గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అదే బీసీ వర్గమైనటువంటి గొప్ప చెందినటువంటి వారిని ప్రభుత్వం ఇప్పించి అసెంబ్లీలో కూర్చోబెట్టారు. తర్వాత రాజకీయ సంఘాలుగా మారిన తర్వాత రాష్ట్ర మంత్రిగా పంచాయతీ శాఖ మంత్రి కూడా ఎందుకు ఇచ్చారు తెలుసా? నా ప్రయోజనంతో చెక్ చేసి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వార్డు మెంబర్ నుంచి ఎంపీగా జడ్పీటీసీగా చేసినటువంటి పదవులను చేశారు. గ్రామీణ ప్రాంతాలకి ఏది అవసరమైనటువంటి తనకి తెలిసినట్టుగా ఎవరికి తెలిసినట్టు ఏదో చెప్పి అత్యంత బాధ్యతల్ని మన మీద పెట్టడమే కాకుండా మన జగన్మోహన్ రెడ్డి గారిని మన ప్రభుత్వాన్ని మన రాబోయే రోజుల్లో 175 సంవత్సరాల్లో కూడా మన అభ్యర్థుల విజయానికి మన అందరూ కలిసినట్టుగా పనిచేయాలి అని చెప్పి మన గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సిస్టమ్ ద్వారా మనందరికీ కూడా సందేశం ఇచ్చారు. ఆ సందేశాన్ని ప్రతి కుటుంబానికి తీసుకెళ్ళి వాళ్ళందరూ మన ప్రభుత్వాన్ని మన గౌరవ ఆశీర్వదించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి వాళ్ళందరూ కూడా వచ్చి మే 13వ తారీఖున వాళ్ళందరూ వచ్చి పేద గుర్తుపై ఓటు వేయించి మన అభ్యర్థుల అత్యధికంగా గెలిపించడానికి ఏ విధంగా కృషి చేయాలో కూడా మేము ప్రతి రోజు 35 రోజులు చేయాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.